వెచ్చించడం. అవునా, చెప్పానా? తర్వాత గుణకారం గుర్తు వచ్చి ఇంటూ. దీని గుర్తును ఇంకెక్కడన్నా చూసారా మీరు? ఎక్కడ చూసారా? ఎక్కడ చూసారు? గుణకారంలో ఎక్కాల్లో కూడా వస్తుంది కదా, వస్తుంది కదా. ఇది గుణకారం గుర్తు. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను గుణకారం గురించి చెప్పించున్నాను, కానీ మళ్ళీ ఒకసారి మనం గుణకారం అంటే ఏంది, గుణకారం ఎలా చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు ఒక గుణకారం నేను వేసి మీకు చూపిస్తాను, చూడండి. 2 3 4 1 చెప్పదండి. 1 into 2 టేబుల్తో చేయడం. ఫస్ట్ మనము ఈ గుణకారంలో ఏం చేయాలి అంటే, మనము కూడికలో తీసివేతలో లాగా ఒకట్ల స్థానం నుంచే వెచ్చించుకుంటూ పోవాలి. అంటే ఫస్ట్ 2 1s వినాలి, 2 4s 2 3s 2 2s. ఈ విధంగా మనము గుణకారము చేయాలి. అంటే 2 1 is 2 అంటే 2 1 is ఎంత వస్తుంది అనేది మనము 2 1 is అంటే 2 1s 2 అంటే 2ని ఒక్కసారి అడిషన్ చేస్తే లేదా సంకలనం చేస్తే వచ్చేది 2నే కదా. కాబట్టి 2 1s 2. తర్వాత 2 4s అంటే 2 4s అంటే 2ని 4 టైమ్స్ మనము అడిషన్ చేస్తే ఎంత వస్తుంది? 2 4 6 8 కదా. అది చూడాలా, 8 రాయాలా. 2 3s 6 2 2s 4. ఇంతే. ఫస్ట్ మనము ఒకట్ల స్థానంలో ఉన్న అంకెతో హెచ్చించాలి, తర్వాత పదుల స్థానము, తర్వాత వందల స్థానము, తర్వాత వేల స్థానం. ఈ విధంగానే మనము గుణకారం అనేది చేయాలి. సరే, ఇక్కడ ఈ విధంగా చేసాము. ఇక్కడ వేరే నంబర్లు వచ్చాయి, దీనికంటే పెద్ద అంకెలు వచ్చినాయి. ఆ అంకెలతో చేసినప్పుడు ఎలా చేయాలి అనేది మనము తెలుసుకుందాం. ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. 5 6 8 7 into 3 టేబుల్తో చేద్దాం. ఇంతకు ముందు చేసినట్టే ఫస్ట్ 3తో 7ని హెచ్చించాలి, తర్వాత 8, తర్వాత 6, తర్వాత 5. ఇప్పుడు మనము అడిషన్లో ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా ఇక్కడ కూడా ఫస్ట్ 3 7s అంటే 3ని 7 టైమ్స్ అడిషన్ చేస్తే ఎంత వస్తుంది అని చూసుకోవాలి. 3 7s ఎంత? 21. వన్స్ ప్లేస్ లో ఒకట్ల స్థానంలో ఉన్న 1ని ఈ ఒకట్ల స్థానంలో ఉండే నంబర్ కింద వేసుకోవాలి. ఈ పదుల స్థానంలో ఉండే 2ని ఈ పక్కన ఉండే నంబర్ మీద వేసుకోవచ్చు, లేదా మనం గుర్తు పెట్టుకోవచ్చు. మనము ఇక్కడ వేసుకొని మీకు గుర్తుండే విధంగా పక్కన వేసుకున్నారనుకో మీకు గుర్తుంటుంది. 2 దీనిపైన వేసుకున్నాం. అడిషన్ లో కూడా అట్లే వేసుకుంటాం కదా. ఒకట్ల స్థానం నంబర్ని ఒకట్ల స్థానం కింద వేసుకోవాలి, పదుల స్థానం నంబర్ని పదుల స్థానం పైన వేసుకోవాలి. ఇప్పుడు 3 8 దీంట్లో ఒకట్ల స్థానంలో ఏది ఉంది? 4. పదుల స్థానంలో 2. ఇప్పుడు మనము ఈ 24కి ఈ పైన ఉండే మనకి పదుల స్థానం పైన వేసాం కదా 8 మీద, ఆ నంబర్ని అడిషన్ చేసుకోవాలి. 24కి 2 కలిపితే 25 26. ఈ 26లో ఈ నంబర్ని ఎక్కడ వేసుకోవాలి? 8 కింద వేసుకోవాలి. ఈ 2ని ఎక్కడ వేసుకోవాలి? ఇప్పుడు 3 6 18 plus 2 19 20 వచ్చింది కదా. ఫస్ట్ నంబర్ని 0,
3 5s are 15 plus 2 15 plus 2 17. దీని పక్కన ఇంకా ఏమీ లేవు కాబట్టి అంకెలు, కాబట్టి మనకి ఎంత ఎంత నంబర్ వస్తే ఇక్కడ మనము వేసేయాలి. ఇది ఈ కొద్దిగా పెద్ద అంకెలతో వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి గుణకారం అనేది ఇది తెలుసుకోవాలి మీరు. సరేనా? ఇప్పుడు అందరూ చేయగలరు కదా గుణకారం అనేది, చేస్తారు కదా. గుణకారం చేయాలి అంటే ఫస్ట్ మనకి నేర్చుకో ఉండాల్సింది మనము ఎక్కాలు. ఎక్కాలు మనకు వస్తే సులభంగా గుణకారము వచ్చేస్తుంది. సరేనా? అందరూ ఎక్కాలు నేర్చుకొని చెప్తారా? మీ గుణకారం ఇస్తాం, ఈరోజు హోంవర్క్ చేసుకొని రావాలి. సరేనా? థ్యాంక్ యూ మేడం.